అనిపిస్తుంది బీజేపీ. ఏమండి 100% మీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. నెంబర్స్ అనేది ఈవేళ కాదు, ఎల్లు 4వ తారీఖు తేలితే అందులో ఏమాత్రం డౌట్ లేదండి. కానీ నారాయణమూర్తి గారు ఏం సార్ హైదరాబాద్ వెళ్తారని అంటే ఇప్పుడు ఏదో ఎలక్షన్ తర్వాత ఈలోపుగానే పారిపోయారు ఏంటి ఆయన? సరే ఇంకో విషయం, ఈ ఆరాం మస్తాన్ గారి విషయం సరే అడిగారు కాబట్టి ఇప్పుడే రివీల్ చేస్తారు. ఆయన చిలకలూరుపేట టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు సార్. ఏది ఇందాక విషయం చెప్తా అంటే మధ్యలో డిస్టర్బెన్స్ చేసాడు, ఎంత చెప్పలేకపోయాడు. చిలకలూరుపేట ఎన్డీఏ టికెట్ ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, ఇవ్వలేదనేసరికి కాస్త ఇదిగా ఉన్నాడు. ఇదే మా పార్టీలో ఉన్న శిష్యుడే, గతంలో మళ్ళీ 5 ఏళ్ల దాకా కనపడిన ఇప్పుడే కాస్త ఎలివేట్ అవ్వాలి కాబట్టి అతను చేసే ప్రయత్నం ఇది చేసుకుంటున్నాడు. కానీ అతనికి బీజేపీ ఈ టీడీపీకి టచ్ లో ఉండేవాడు కాబట్టి అతని మీద కోపం పొంది అలా చెప్పాడు. కానీ అతను ఏం పెద్దగా పట్టించుకోలేదు. జస్ట్ ఫర్ న్యూస్ ఐటమ్ హీఈస్ డూయింగ్ ఆల్ దిస్. రైట్ రైట్ ఓకే. కృష్ణాంజనేయులు గారు వీళ్ళకి 400 సీట్లు రావు అని వాళ్ళకి ముందే తెలిసిన 400 కేవలం మైండ్ గేమ్. అది వాళ్ళ అధికారంలోకి రావనేటువంటి భయం భారతదేశంలో వాళ్ళకి సీట్లు తగ్గబోతున్నాయి. ఈసారి మొన్న వచ్చినటువంటి 303 సీట్లు కూడా బీజేపీకి వచ్చేటువంటి తగ్గబోతున్నాయి. అందుకనే పాత మిత్రులైనటువంటి చంద్రబాబు నాయుడిని, నితీష్ కుమార్ ని వీళ్ళందరూ బతంలాడుకొని చేర్చుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున బీజేపీకి ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చేయొచ్చామో, కాంగ్రెస్ బలహీనతే ఈ రోజున బీజేపీ బలం తప్ప 2 సార్లు గెలిచినటువంటి బీజేపీ ఇచ్చినటువంటి హామీని ఏమి అమలు చేసినటువంటి గుజరాత్ మా దగ్గర అన్ని పిఎం ఉన్నాడు కాబట్టి రామ్ కుమార్ గారు ఇక్కడ పిఎం వస్తున్నాడు. మేము కాంగ్రెస్ ఉండాలి. దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, అంతేగాని ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేస్తున్నా అని చెప్తున్నారు. నేను మీకు నచ్చిన ఆన్సర్స్ మేము చెప్పం. క్వశ్చన్ ఇస్తే అందులో గుడ్డిగా బీజేపీ పెట్టదు. మీరు క్వశ్చన్ అడగండి, మేము ఆన్సర్ చెప్తాం. కాంగ్రెస్ ఒకటే అపాయింట్ గా మేము ఏ పార్టీ రావచ్చు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా. ఎవరు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు నచ్చితే వాళ్ళకి వెళ్తారు, అతని మీద వెళ్తారు. మోడీ ప్రపంచం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రపంచంలో బలమైన లీడర్ గా దేశాన్ని వచ్చారా.